స్టీవెన్ స్పిల్బర్గ్ సినిమాల్లో చూసినట్లు జురాసిక్ పార్క్ రాక్షస బల్లులు మళ్ళీ ఈ భూమిపై తిరిగే రోజులు వస్తాయా? వాటిని మనం చూస్తామా? డైనోసార్స్, టెరోసార్స్, మ్యామోత్స్ ఇవన్నీ మన మధ్య తాపీగా తిరుగుతాయా? అసలు వీటిని పుస్తకాల్లో, టీవీల్లో, సినిమాల్లో చూడడమే కానీ రియల్గా చూసింది లేదు. కానీ భారీ కాయంతో తిరిగిన వీటి జాడలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల బయటపడుతూనే ఉన్నాయి. వాటిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మమోత్లను ప్రతిసృష్టి చేస్తామని సైంటిస్టులు చెప్పడంతో అంతరించిపోతున్న జీవజాతుల్ని తిరిగి చూడగలం అన్న డ్రీమ్స్కు రెక్కలొచ్చినట్లయింది. అవి కలల నుంచి నిజాల దిశగా ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. విశ్వ పరిణామం, గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం, పర్యావరణ వినాశనం ఇలా చాలా కారణాలతో భూమిపై ఇప్పటి వరకు 6 మహా అంతర్ధానాలు జరిగాయని జీవ సిద్ధాంతాలు చెప్తున్నాయి. 6వ మహా అంతర్ధాన ప్రక్రియ ప్రకారం జీవుల అంతర్ధానం అనగానే డైనోసార్లు కాలగర్భంలో కలవటమే గుర్తుకొస్తుంది. భూమిని ఢీకొట్టిన గ్రహ శకలాల ప్రభావంతో అంత పెద్ద డైనోసార్లు పూర్తిగా అదృశ్యమైపోయాయని అంటారు. మానవ పరిణామ క్రమానికి ముందు ఇది జరిగింది. డైనోసార్లే కాదు, వాటికన్నా ముందు 4 సార్లు జీవులు కాలగర్భంలో కలిసిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లను కూడా చూపుతున్నారు. గత 50 ఏళ్ల నుంచి వెన్నెముక గల ప్రాణులు అంటే సకశేరుకాలు సగటున 68% మేరకు తగ్గిపోయాయి. అంటే మనిషి కూడా ఈ ప్రాణుల జాబితాలో ఉన్నట్లు లెక్క. ప్రస్తుతం 35,000 జాతులు అంతరించే దశలో ఉన్నాయని చెప్తున్నారు. ఒక 20వ శతాబ్దంలోనే దాదాపు 543 వెన్నెముక గల ప్రాణులు కనుమరుగైపోయాయి. మరి వీటి పునః సృష్టి సాధ్యమేనా అంటే అవుననే అంటున్నారు. పర్మాఫ్రాస్ట్ లో కానివ్వండి, లేకుంటే ఐస్ లో ప్రిజర్వ్ అయి ఉన్న జీవరాశులు అలాంటివి దొరికితే అవిటికి మనం మళ్ళీ పునరుత్పత్తి చేసే ఆస్కారం ఉంది అన్నట్టు ఒక ఆశ, కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో మనకు సక్సెస్ కనిపిస్తుంది. అది అవుతుంది అని అనుకుంటున్నారు. క్లోనింగ్ మెథడ్ ద్వారా డాలీ క్రియేట్ చేసుకున్నాము. దాదాపు 40 years పై అయిపోతుంది. ప్రస్తుతం డిజిటల్ యుగం దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగు పెట్టాం. ఈ జనరేషన్ కు అసాధ్యమైంది ఏదీ లేదు. DNA క్లోనింగ్ ప్రక్రియతో శాస్త్రవేత్తలు ఎన్నో విజయాలను సాధించడం చూస్తున్నాం. ఇప్పుడు ఇలా అంతరించిపోతున్న జీవజాతులను మళ్లీ పుట్టేలా చేసే ప్రయోగాలు కూడా జోరందుకున్నాయి. మనిషి ఆయుర్దాయాన్ని పెంచడం దగ్గర నుంచి కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నాటి జీవజాలాల DNAలతో ప్రతిసృష్టి చేయడం వరకు ఏదీ అసాధ్యం కాదని ప్రస్తుత ప్రయోగాలు చెప్తున్నాయి. అంతెందుకు, మూషిక జింకలు, ఈ జింకల జాతి అంతరించిపోయిన జాబితాలో ఉంది. 20 ఏళ్లకు ముందే ఈ మౌస్ డీర్లు కనుమరుగయ్యాయి. కానీ వీటిని రకరకాల పద్ధతుల్లో సంరక్షించి సంతానోత్పత్తి పెంచి ఇప్పుడు మళ్లీ అడవుల్లో వదులుతున్నారు. ఇది మన కళ్ల ముందు జరిగింది. మనం పుట్టక ముందే డైనోసార్లు, మమోత్స్ సహా చాలా జీవులు భూమిపై తిరిగాయి. వాటి శిలాజాలపై ఇప్పటికీ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. DNAలతో కొత్తగా జీవుల పునః సృష్టికి శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఇప్పుడు అమెరికా కొలోసస్ బయోసైన్సెస్ సైంటిస్టులు కూడా ఇదే పనిలో ఉన్నారు. మమోత్లను మళ్లీ పుట్టించేలా చేస్తే మాత్రం ఆ తర్వాత డైనోసార్లు, టెరోసార్లు ఇంకా అంతరించిపోయిన జీవజాతులు మన కళ్ల ముందుకు వస్తాయన్న డ్రీమ్స్ నిజమయ్యే కాలం ముందుందని నమ్మొచ్చు. అలా పునర్జన్మ ప్రాప్తి పొందడం ఆ జీవులకే కాదు, మొత్తం సైన్స్కే కొత్త అర్థం చెప్పినట్లవుతుంది. చూడాలి ఎలాంటి వింతలు జరుగుతాయో.